హలో చిల్డ్రన్, ఈరోజు మనము 3వ తరగతి పాఠ్యపుస్తకము నుంచి బాలభీముడు అనే పాఠాన్ని చదువుకోబోతున్నాము. బాలభీముడు మీ అందరికీ తెలుసు. భీముడు అత్యంత బలశాలి, అంటే ఎక్కువ బలము కలవాడు, పరాక్రమవంతుడు, పాండవులలో ఒకడు. పాండవులు 5 అన్నదమ్ములు. పాండవులు ఎంతమంది? 5. వారి పేరేమిటి అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సో ఈ 5 పంచపాండవులు అంటారు. వీరి తండ్రి పేరు పాండురాజు, తల్లి కుంతీదేవి. సో ఈరోజు మనకి పాండవులలో 2వ వాడైన భీముని గురించి, అతడు బాల్యములో చిన్నతనంలో ఎలా ఉండేవాడో కొన్ని కథలు మనకు చెప్పడం జరిగింది. అదే మనకు బాలభీముడుగా పాఠంలో వివరించబడింది. సో ఈరోజు మనము బాలభీముని గురించి తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చిత్రంలో చూసి ఆలోచించి చెప్పమంటున్నాడు. చిత్రంలో ఏం కనబడుతుంది? పిల్లలందరి చేతిలో గదలు కనిపిస్తూ ఉన్నాయి. గదలు అంటే యుద్ధము చేసేటప్పుడు ఉపయోగించే ఒక ఆయుధము. సో ఈ పిల్లలందరూ అందరూ గదలతో విద్యను నేర్చుకుంటూ ఉన్నారు. అంటే యుద్ధము చేసేటప్పుడు గదను ఎలా ఉపయోగించాలి ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు, అభ్యసిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గురువు గారు కూర్చొని పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అంటే శిష్యులు ఏ విధంగా అభ్యాసం చేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు క్రింద పడి ఉన్నారు, కొందరు ఒకరినొకరు గదతో కొట్టుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు అభ్యాసం చేస్తున్నారు. యుద్ధంలో ఏ విధంగా అయితే గదని ఉపయోగిస్తామో ఆ విధంగా ఇక్కడ పిల్లలు ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్నారు. చిత్రంలో నుండి కొన్ని ప్రశ్నలు అడగబడ్డాయి. పై బొమ్మలో ఏమి కనిపిస్తున్నాయి అని శిష్యులు గదా యుద్ధాన్ని అభ్యసిస్తున్నారు. అంటే పూర్వకాలంలో చిన్నతనంలోనే పిల్లల్ని గురుకులంలోకి పంపించేవారు. అంటే ఇప్పటిలాగా పాఠశాలలు ఆ కాలంలో ఉండేవి కావు. సో ఏం చేసేవారు? ఒక గురువు దగ్గరికి తమ పిల్లల్ని శిక్షణ అభ్యసించడానికి పంపించేసేవారు. వాళ్ళు అక్కడే గురువు దగ్గర ఉండి గురువుకి సేవలు చేస్తూ అన్ని రకాల విద్యల్ని నేర్చుకునేవారు. యుద్ధం ఎలా చేయడం, గుర్రం స్వారీ ఎలా చేయడం, అదేవిధంగా చదువుతో పాటు అన్ని రకాల విద్యల్ని కొన్ని సంవత్సరాలు గురుకులంలో ఉండి అభ్యసించడం జరిగేది. అదేవిధంగా మన పాఠంలో ఉన్న బాలభీముడు కూడా చిన్నతనంలో గురుకులంలో యుద్ధ విద్యను అభ్యసించాడు. అంటే పాండవులందరూ కలిసి అక్కడ ద్రోణాచార్యుని ఆశ్రమంలో విద్యను అభ్యసించడం జరిగింది. సో ఈ చిత్రంలో కనబడుతున్నది అదే. అందరూ కలిసి గదా యుద్ధం ఎలా చేస్తారో వాళ్ళు అక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. సో పాఠంలోకి మనం ఇప్పుడు ప్రవేశించినట్లయితే, ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. పాండవుల యొక్క తల్లి పేరేంటి? కుంతీదేవి. సో కుంతీదేవి ఏం చేసింది? తన పుత్రుణ్ణి భుజాల మీద ఎత్తుకొని పూల తోటకి వెళుతూ ఉంది. నడుస్తూ ఉంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. ఆ విధంగా ఆ బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంటే కుంతీదేవికి కాలుకేదో అడ్డుపడింది. వెంటనే ఆమెకి అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. సో ఆ విధంగా అడుగులు తడబడడం వలన ఆమె చేతిలో ఉన్న, అంటే ఆమె ఎత్తుకొని ఉన్న ఆ బాలుడు చేతిలో నుండి జారిపోయి క్రింద పడిపోవడం జరిగింది. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమయ్యింది. ఎంతో కంగారు పడిపోయింది ఆ తల్లి. చేతిలో ఉన్న తన బాబు కింద పడిపోవడం చూసి ఆమె ఎంతో కంగారు పడిపోయి, అయ్యో నా బాబుకి ఏమైందో అని చింతించసాగింది. వెంటనే బాధపడుకుంటూ ఆ బాలుణ్ణి ఎత్తుకుంది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. వెంటనే కింద పడిన బాలుణ్ణి ఎత్తుకొని చూసింది. ఆశ్చర్యం, అంటే
ఆ బాబుకి ఎలాంటి గాయం తగలలేదు, అతడికి ఎలాంటి దెబ్బ తగలలేదు. కానీ ఆ బాలుడు ఎక్కడైతే పడ్డాడో, అంటే ఆయన పడిన స్థలంలో ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి మీద పడ్డాడు. బండరాయి మీద పడితే మనకి గాయాలవుతాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ బాలుడికి ఎలాంటి గాయం కాలేదు. ఇంకా ఆ దేని మీదైతే ఆ బాలుడు పడ్డాడో ఆ బండ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయింది. అందుకే ఆ తల్లి ఆశ్చర్యపడసాగింది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు ఏడవడం కాకుండా హాయిగా నవ్వుతూ ఉన్నాడు. ఆ వింత చూసి అందరూ, అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. సో అమ్మయ్య, నా కొడుకుకి ఎలాంటి గాయం తగలలేదు అని తల్లి ఎంతో సంతోషంతో తన కొడుకుని ముద్దాడింది. సో ఆ చిన్న బాలుడు వేరెవరో కాదు, మన బాలభీముడు. బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. సో బండను పగలగొట్టిన ఈ బాలుడు ఇంత చిన్న వయసులోనే ఇతను ఏ బండ మీద అయితే పడ్డాడో ఆ బండ పగిలిపోయింది. కాబట్టి ఈ బాలుడు సామాన్యుడు కాడు, ఇతడు అసామాన్యుడు అని అక్కడ ఉన్న వారంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. ముక్కు మీద వేలు వేసుకోవడం అంటే ఆశ్చర్యపడిపోయారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేస్తాడు అంటే ఇతడు పెద్దవాడయ్యాక ఎంతో శక్తిశాలి అవుతాడు, బలవంతుడవుతాడు, కొండల్ని కూడా పిండి చేయగలంత బలాన్ని ఇతను కలిగి ఉంటాడు అని అక్కడ ఉన్న వారందరూ చెప్పుకోసాగారు. ఈ విధంగా ఆ వార్త ఆ బాలుడి తండ్రికి తెలిసింది. తండ్రి పేరు ఏంటి? పాండురాజు. భీముడి తండ్రి పేరు పాండురాజు. పాండురాజుకి ఈ విషయం తెలిసి అతడు ఎంతో మురిసిపోయాడు. సామాన్యంగా తల్లిదండ్రులకి తమ పిల్లల గురించి వేరే వారు గొప్పగా చెబుతుంటే అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా తన బాలుడి గురించి అందరూ వచ్చి చెప్పుకోగానే అది విని ఆ పాండురాజు ఎంతో మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఈ పాండవులు 5 అన్నదమ్ములు. సో మొదటివాడు అన్నయ్య ఎవరైతే ఉన్నారో అతని పేరేంటి? ధర్మరాజు. భీముడికి ధర్మరాజు ఏమవుతాడు? అన్న అవుతాడు. రెండవవాడు భీముడు, మూడవవారు అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అంటే పాండవులలో రెండవవాడైన భీమునికి ధర్మరాజు అన్న అవుతాడు. అర్జునుడు, నకులుడు, సహదేవులు 3 తమ్ముళ్ళు అవుతారు. ఈ 5 పంచపాండవులు అంటారు. సో ఈ 5 అన్నదమ్ములని ఏమంటారు? పంచపాండవులు అంటారు. ఈ పాండురాజుకి అన్న ఉన్నాడు. పాండురాజుకి అన్న ఉన్నాడు. అతని పేరేంటి? ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. సో ఈ పాండురాజుకి అన్నయ్య ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన హస్తినాపురానికి రాజు. సో ఈ ధృతరాష్ట్రునికి ఎంతమంది పుత్రులు ఉన్నారు? 100 మంది పుత్రులు ఉన్నారు. 100 అంటే 100 మంది పుత్రులు ఉన్నారు. ఆ 100 మంది పుత్రులని ఏమంటారు? కౌరవులు అంటారు. ఎలా అయితే ఈ 5 అన్నదమ్ములని పాండవులు అంటారో ఆ విధంగా ఆ 100 మంది అన్నదమ్ములని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. ఏ విధంగా అయితే పాండవుల్లో ధర్మరాజు పెద్దవాడో అదేవిధంగా కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. సో ఈ కౌరవ పాండవులు 2 పాండురాజు ధృతరాష్ట్రుల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు.
చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు. సో ఈ అన్నదమ్ముల పిల్లలు చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళడం జరిగింది. వీరి గురువు పేరు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని ఆశ్రమంలో వీళ్ళు సకల విద్యలు అభ్యసించసాగారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటి మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. అత్యంత బలశాలి కాబట్టి భీముడు ఆటపాటల్లో అన్ని విషయాల్లో కౌరవుల్ని ఎప్పుడూ ఓడించేవాడు. అదేవిధంగా ఆడుతూ ఆడుతూ అలసిపోయి ఆకలి ఆకలి అని అలమటించేవాడు. అంటే అతనికి ఆకలి బాగా వేసేది. వెంటనే అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమున్నా ఆహార పదార్థాలన్నింటినీ తినేసేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు. ఆకలి వేసినప్పుడల్లా పరిగెత్తుకుంటూ పోయి ఏం దొరికితే అది ఆహారంగా గ్రహించి తిరిగి వచ్చి చదువుకునేవాడు, ఆడుకునేవాడు బాలభీముడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. సో ఈ విధంగా ఒకరోజు కౌరవులందరూ ఒక చెట్టు ఎక్కి పళ్ళు తెంపుకుంటూ ఉన్నారు. సో భీముడు అది చూసి తాను కూడా ఆ చెట్టు ఎక్కి పళ్ళు కోసుకోవాలనుకున్నాడు. కానీ ఈ కౌరవులు అడ్డుకొని అతన్ని చెట్టు ఎక్కనివ్వలేదు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. సో భీమునికి కోపం కూడా చాలా ఎక్కువ. తనను చెట్టు ఎక్కనివ్వడం లేదని అతను ఏం చేశాడు, కిందనే నిలబడి ఆ చెట్టు మొదలుని పట్టుకొని ఊపడం మొదలు పెట్టాడు. అలా ఊపడం మొదలు పెట్టగానే చెట్టు మీద ఎక్కి ఉన్న కౌరవులందరూ పళ్ళలాగా రాలి కింద పడ్డారు. అంటే అంత బలమైన వాడు భీముడు. అంత చిన్న వయసులోనే అంత పెద్ద మహావృక్షాన్ని అతను కదిలించగలిగాడంటే అతడు ఎంత బలవంతుడో మనము ఊహించవచ్చు. సో ఆ విధంగా కౌరవులందరూ చెట్టుపై నుంచి కింద పడడం జరిగింది. అతని బలానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కోపంతో కింద పడ్డామన్న కోపంతో కౌరవులు ఏం చేశారు, భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు, వాళ్లను చితకబాదాడు. సో మమ్మల్ని కింద పడేస్తావా అని వాళ్ళందరూ కలిసి భీముణ్ణి కొట్టడానికి వెళ్తే భీముడు ఏం చేశాడు, అందరినీ కలిపి కొట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళని మెత్తగా చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎలాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. సో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. భీముని ద్వారా దెబ్బలు తిని అతని మీద ఇంకా ద్వేషం పగని పెంచుకున్నారు. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు. ఎలాగైనా భీముని మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని వాళ్ళు అతన్ని ఎలాగైనా ఓడించాలి అని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీముని మీద చాలా ద్వేషాన్ని కోపాన్ని పెంచుకొని ఉన్నాడు. ఎందుకంటే భీముడు ఎప్పుడూ కౌరవులను ఓడిస్తూ ఉన్నాడు కాబట్టి ఎలాగైనా అతని మీద పగ తీర్చుకోవాలని సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు, కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. సో ఒకరోజు భీముడు ఒంటరిగా కనిపించాడు. ఎవరికి, దుర్యోధనునికి. ఎప్పుడూ ఈ పాండవులు 5గురు ఒకే దగ్గర కలిసి ఉంటారు. కానీ ఒకరోజు మాత్రం భీముడు ఒంటరిగా కనిపించాడు. అదే మంచి అదను అనుకొని దుర్యోధనుడు ఏం చేశాడు, విష ఆహారాన్ని అంటే విషము కలిపిన ఆహారాన్ని భీముడికి ఇచ్చాడు. భీముడికి ఎప్పుడు ఆహారం అంటే చాలా ఇష్టము. ఏది ఇచ్చినా అతడు వద్దనకుండా తినేస్తాడు. కాబట్టి అతడు ఆ ఆహారాన్ని కూడా
తినేశాడు. దాంట్లో విషం ఉండడం వలన అతడేం స్పృహ కోల్పోయాడు, అంటే అతనికి స్పృహ లేదు, పడిపోవడం జరిగింది, కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు కౌరవులందరూ ఏం చేశారు, భీముణ్ణి తీగలతో బంధించారు, అతని కాళ్ళు చేతులు మొత్తము కట్టివేశారు తీగలతో. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు, కానీ అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. అతన్ని తీగలతో బంధించి అతన్ని ఎత్తుకెళ్ళి నదిలో పడవేయాలని అందరూ అనుకున్నారు, కానీ అతడు అత్యంత బలశాలి కాబట్టి అతన్ని ఈ కౌరవులు ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. సో ఏం చేశారు వాళ్ళు, అతన్ని దొర్లించుకుంటూ ఆ నది దగ్గరికి తీసుకెళ్లి నదిలోకి తోసివేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. సో ఆ విధంగా ఆ నీటిలోకి తోసివేసినాక అతడు ఎక్కడికి చేరుకున్నాడు, పాతాళ లోకానికి చేరుకున్నాడు. అక్కడ ఆ పాతాళ లోకంలో అన్ని విష సర్పాలు ఉంటాయి. సో ఆ సర్పాలు ఏం చేశాయి, ఈ భీముని శరీరంలో ఉన్న విషాన్ని మొత్తాన్ని అవి గ్రహించేసుకున్నాయి, అంటే పీల్చేసుకున్నాయి. సో ఆ విషం అతని శరీరంలో నుంచి వెళ్ళగానే అతనికి ఎలాంటి అపాయం కలగకుండా అతడు బయటపడ్డాడు. భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎలాంటి అపాయం కలగకుండా చేశాయి, అంటే అతని ప్రాణానికి ఎలాంటి ముప్పు కలగకుండా ఆ విషసర్పాలు అతన్ని కాపాడాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువుని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. ఈ విధంగా అతని శరీరంలో నుంచి విషాన్ని ఆ పాములు గ్రహించేశాయి కాబట్టి కొద్దిసేపు అయ్యాక భీమునికి స్పృహ వచ్చింది, మెలకువ వచ్చింది. తర్వాత అతను ఏం తెలుసుకున్నాడంటే ఆ సర్పాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి బంధువులు అవుతాయి అని తెలుసుకున్నాడు. తర్వాత అతనికి ఆ సర్పాల ద్వారానే వర రూపంలో అతనికి 1000 ఏనుగులంత బలం వచ్చి చేరింది, అంటే అతనికి అంత శక్తి వచ్చింది. ఈ విధంగా అతడు ఆ నీటిలో నుండి బయటికి రావడం జరిగింది. 1000 ఏనుగుల శక్తిని సంపాదించి అతడు క్షేమంగా తిరిగి వచ్చాడు. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు. ఈ విధంగా కొన్ని రోజులు దాటిన తర్వాత గురువు గారు ఏం చేశారు, ద్రోణాచార్యుడు తమ శిష్యులకి బల పరీక్ష పెట్టదలుచుకున్నారు. ఎలాగైతే మనము పరీక్షలు రాస్తామో ఆ విధంగా గురుకులంలో ఆ గురువు గారు కూడా తమ శిష్యులకి విద్య ఎంతవరకు వచ్చిందో వాళ్ళ బలాన్ని పరీక్షిద్దామని ఒక పరీక్ష పెట్టడం జరిగింది. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. సో ఆ పరీక్ష ఏంటి అంటే గదాయుద్ధం. భీమునికి దుర్యోధనునికి గదాయుద్ధం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. సో ఆ విధంగా పెట్టిన బల పరీక్షలో కూడా భీముడే గెలిచాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయన నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సో అలా తను ఆ బల పరీక్షలో నెగ్గానన్న శుభవార్త తను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లి అయిన కుంతీదేవికి చెప్పాడు. అంటే దుర్యోధనుణ్ణి నేను బల పరీక్షలో ఓడించానమ్మా అని అతడు ఎంతో సంతోషంతో తన తల్లికి చెప్పుకున్నాడు. అప్పుడు తల్లి ఏమంది, నాయన నీ బలాన్ని మంచి పనులకు ఉపయోగించు అని హితబోధ చేసింది. ఇప్పుడు భీముడు సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా, మంచి వాళ్లను రక్షిస్తా అన్నాడు భీముడు. సో తల్లి మాటకి అతను సరే అంటూ నేను పెద్దయ్యాక కూడా నా బలాన్ని మంచి వాళ్ళకి ఉపయోగపడడానికి ఉపయోగిస్తాను, అదేవిధంగా చెడ్డ వాళ్ళని శిక్షించడానికి నా బలాన్ని ఉపయోగిస్తానమ్మా అని తన తల్లికి ప్రమాణం చేశాడు. ఈ విధంగా మనకు భీముని గురించి అతని చిన్నతనంలో జరిగిన కొన్ని కథలని మనకిక్కడ చెప్పడం జరిగింది. ఇది ఒక ఇతిహాసము, ఇక్కడ మనకి కథ రూపంలో చెప్పడం జరిగింది.
సో ఈ పాఠం మీ అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. సో పాఠాన్ని జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోండి. దీని నుండే మీకు పరీక్షల్లో ప్రశ్నలు రావడం జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి. సో తిరిగి మరొక మంచి వీడియోతో ఇంకొక క్లాస్లో మనము కలుసుకుందాం. అప్పటి వరకు స్టే హెల్దీ, టేక్ కేర్.